వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అధికార అనధికార ప్రముఖులు చాలామంది వస్తూ ఉంటారు. వీళ్ళందరూ విజయవాడ విమానాశ్రయం నుంచే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. 2014-2019 మధ్యలో విజయవాడ ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు కూడా విమాన సర్వీసులు నడిపారు. ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఈ సర్వీస్ నడిపారు. అలాగే షార్జాకి వారంలో 2 రోజులు సర్వీస్ ఉండేది. మొత్తం 7 నగరాలకి అప్పట్లో విమాన సర్వీసులు ఉండేవి. అలాగే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రిగా, అంటే రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 2018లో కొత్త టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ శంకుస్థాపన చేసింది అప్పటి విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. 2018 డిసెంబర్లో దీనికి శంకుస్థాపన చేశారు. ఈ విజయవాడ విమానాశ్రయం నుంచి 2014కు ముందు కేవలం 10 సర్వీసులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడున్న సర్వీసులు సగానికి సగం తగ్గిపోయినాయి. ఈ కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు కూడా స్లో అయిపోయినాయి, నత్తం తలపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ సర్వీసులు పెరిగినాయి. రోజుకి 50 సర్వీసులు నడుస్తున్నాయి విజయవాడ విమానాశ్రయం నుంచి. విశాఖపట్నం, రాజమండ్రి, కడప, తిరుపతి, కర్నూలు ఇవి లోకల్ ఎయిర్పోర్ట్స్తో పాటు లోకల్ నగరాలతో పాటుగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాలకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంతో పోలిస్తే సర్వీసులు పెరిగాయి, కానీ కొత్త టెర్మినల్ నిర్మాణం మాత్రం జగన్ హయాంలో ఎంత స్లోగా ఉండేదో ఇప్పుడు కూడా అంతే స్లోగా నడుస్తూ ఉంది. ఈ టెర్మినల్ని ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఆ శాఖ మంత్రి కూడా మన రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కొత్త టెర్మినల్లో మొత్తం 24 చెక్-ఇన్ కౌంటర్లు, 5 కన్వేయర్ బెల్ట్లు, ఇమిగ్రేషన్ కౌంటర్లు, కస్టమ్స్ కౌంటర్లు, 8 గేట్లు, 6 ఏరో బ్రిడ్జిలు ఇవన్నీ కూడా ఉంటాయి. గత సంవత్సరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన, అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వీళ్ళిద్దరూ కూడా కొత్త టెర్మినల్ నిర్మాణం 2025 జూన్ నాటికి పూర్తి అవుతుందని చెప్పారు. 2025 జూన్ నెల వెళ్ళిపోయి 4-5 నెలలు అయిపోయింది, కానీ ఈ నిర్మాణం పూర్తి కాలేదు. ఈ నిర్మాణ పనుల వేగం చూస్తుంటే 2026 జూన్ నాటికి కూడా పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు. ఈ టెర్మినల్ పూర్తయితే విమాన సర్వీసులు పెరుగుతాయి, విజయవాడకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. దేశంలో ఇతర ప్రధాన నగరాలకు కూడా సర్వీసులు నడపవచ్చు. సో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంటే ఏమవుతుందంటే గోదావరి జిల్లాల దగ్గర నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలందరికీ కూడా ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. చాలా రోజులుగా వీళ్ళంతా అడుగుతున్నారు కూడా, ఎన్ఆర్ఐలు ఎక్కడికి వెళ్ళినా అడుగుతూనే ఉన్నారు, మాకు కనెక్టివిటీ కావాలి, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ విజయవాడకని. విమానయాన శాఖ మంత్రి మాత్రం దీని గురించి ఫాలో అప్ చేస్తున్నట్టుగా కనిపించలేదు. ఆయన తరచుగా విశాఖ విమానాశ్రయ పనులను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అది మంచిదే, విశాఖ విమానాశ్రయ పనులు పర్యవేక్షణ చేయాలి, దాన్ని కూడా వేగంగా పూర్తి చేయాలి. నిన్న కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ని సందర్శించారు. 92% పనులు పూర్తి అయిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో 2026 జూన్ కల్లా దీన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రైవేట్ సంస్థ నిర్మిస్తుంది, జిఎంఆర్ వాళ్ళు నిర్మిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. వాళ్ళకేంటంటే ఒక ప్రాజెక్ట్ని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత త్వరగా రిటర్న్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళ టైంలో పూర్తి చేస్తారు, వాళ్ళనేం ఫాలో అప్ చేసి హడావుడి చేయాల్సిన పని లేదు. కానీ రామ్మోహన్ నాయుడు గారి శాఖ నిర్మిస్తున్న విజయవాడ ఎయిర్పోర్టు నత్తనడకన నడుస్తుంటే ఆయన దీని గురించి రివ్యూ చేయరు. ఎందుకు ఆలస్యం అవుతుందో అడగరు. ఒకవైపు విజయవాడకు విమాన సర్వీసులు నడపండి, కనెక్టివిటీ పెంచండి అని దేశంలో విదేశాల్లో ఎక్కడెక్కడికి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా ఆంధ్రులు వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయినా కానీ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో వేగం లేదు. పైగా ఇది రాజధానికి రాకపోకలు చేయాలంటే ఇదే విమానాశ్రయం, విజయవాడ విమానాశ్రయం ద్వారానే ఉంటుంది రాకపోకలంతా కూడా. రాజధాని ప్రతిష్ట దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక రకంగా. ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అంటే రాజధానికి రాకపోకల సౌకర్యం సరిగా లేకపోతే బయట నుంచి వచ్చేవాళ్ళు అమరావతి గురించి మంచిగా చెప్పలేరు. కాబట్టి దీని నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, ఇతర నగరాలతో కనెక్టివిటీ కూడా పెంచాలి. కానీ మంత్రి గారు మాత్రం తన సొంత శాఖ నిర్మాణం చేస్తున్న రాజధాని విమానాశ్రయాన్ని వదిలేసి ప్రైవేట్ వాళ్ళు నిర్మిస్తున్న విమానాశ్రయం గురించి పదే పదే ఫాలో అప్ చేయడం మీద విమర్శలు వస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు గన్నవరం ఎయిర్పోర్ట్ని కూడా ఫాలో అప్ చేయాలి కదా అని అడుగుతున్న వాళ్ళకి మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు?
2025 జూన్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పుడు 26 జూన్కైనా ప్రారంభిస్తారన్న సందేహం అయితే ఉంది. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుకు విజయవాడ విమానాశ్రయం గీటురాయిగా మారబోతోంది. Like, share and subscribe to Rajaniti channel.